హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ కోసం అక్కడ గంట సింబల్ టంగున కొట్టేయండి. ఆలస్యం ఎందుకు? అండ్ ఈ రోజు మనతోని ఉన్నారు స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ల్యాండ్ సర్వేయర్ డాక్టర్ నాగారా రమేష్ గారు మనతో ఉన్నారు. ల్యాండ్ మీద చాలా సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యలు ఇప్పుడు రమేష్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అండ్ మీకు కూడా చాలా యూజబుల్ ఉన్న మనకు టీమ్ అన్నమాట. ఇది చాలా టాపిక్ కూడా కొత్త కొత్త టాపిక్స్ మాట్లాడుకున్న ల్యాండ్ విషయానికి. ఇప్పుడు రమేష్ గారిని కొన్ని డౌట్స్ చాలా ఉన్నాయి. ఆ టాపిక్స్ మీకు కూడా యూజ్ అయితే నేను అనుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. అండ్ చాలా జనాలకు ఒకటే డౌట్ ఉందండి, ఏంటంటే ప్రభుత్వాలు మారిపోయాయి తెలంగాణలో అండ్ ఆంధ్రాలో. అండ్ మన తెలంగాణలో చూస్తే గనక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ రేట్లు హైలో వెళ్ళిపోయాయి. ఒకపేటలో చూస్తే 100 కోట్లకు ఎకరం అన్న అక్కడ ఆగిపోయింది. అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అండ్ ఆంధ్రాలో చూస్తే గనక వైసీపీ ఉన్నంత వరకు ల్యాండ్ అంత రేట్లు లేవని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఇది చాలా రేట్లు పెరుగుతాయని ఆశిస్తున్నారు. అంటే అప్ అండ్ డౌన్స్కి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి సార్? సార్ బేసిక్గా చెప్పాలంటే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ల్యాండ్ రేట్స్ ఏం తక్కువ లేదు. సింపుల్గా కన్వర్షన్స్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎకర్స్లో చేస్తాము, గుంటాస్లో చేస్తాము, అక్కడ ఎకర్స్ అండ్ సెంట్లో చేస్తారు. అక్కడంతా సేల్స్ అని సెంట్లలో ఉంటుంది. సో ఒక గుంటాకి 2.5 cents అయితే ఒక గుంట. బేసిక్గా చెప్పాలంటే అక్కడ 2.5 centsకి ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో ఇక్కడ గుంట వాల్యూ అదే ఉంది. అక్కడ రేటు కూడా కంపారిజన్ సేమ్ ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే సిటీలో హైదరాబాద్లో కోకాపేట ఏరియాలో కొన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్కి ఈ వెస్ట్ జోన్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో ఉంది బాగా హైక్ రేట్స్. మిగతా అన్ని చోట్ల చూసినా కూడా ఇప్పుడు మన ఈస్ట్ ఫేస్ వెళ్తే విజయవాడ రోడ్కి వెళ్తే కూడా ఎకరు 1 crore 2 crores 3 crores కూడా అవైలబుల్ ఉన్నాయి మెయిన్ రోడ్ ఫేసింగ్కి. సో రేట్స్ అనేది కామన్గా ఉండేదే. అది చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ రేట్స్ వచ్చింది, అంతకుముందు లేదు. కానీ అక్కడ ఏమైందంటే ఈ సిటీ ఎప్పటి నుంచో డెవలప్డ్గా ఉంది, అక్కడ అంత డెవలప్మెంట్ లేదు. తెలంగాణ కంటే కూడా ఏపీలో చెప్పాలంటే ఏ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళినా కూడా అంత పెద్దగా డెవలప్మెంట్ జరగలేదు. ఎందుకంటే ఫోకస్ అంతా ఇక్కడ జరిగింది. ఐటీ కంపెనీస్, మెయిన్ ఐటీ సెక్టర్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు చూస్తే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం వల్ల అండ్ ఐదర్ మీరు ఓల్డ్ డేట్లో చూస్తే వైసీపీ ఉన్నప్పుడు అంతగా వన్ సైడ్ అయిపోయింది, అంత డెవలప్మెంట్ జరగలేదు. మెయిన్గా వాళ్ళు రోడ్ ఫామ్ చేయడంలో కానీ వేరే విషయాలలో డెవలప్మెంట్లో కానీ కాకుండా డైరెక్ట్ డబ్బులు పంచడంలో ఎక్కువ ఫోకస్ చేసిండ్రు. సో ఇప్పుడు ఏమవుతుంది, టీడీపీ గవర్నమెంట్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ వస్తుంది అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందే సిటీని ఇక్కడ డెవలప్ చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. ఐటీ సెక్టర్ని తీసుకొచ్చింది ఆయన, హైటెక్ సిటీని సూపర్గా మార్చారు. సో సేమ్ కాన్సెప్ట్ అక్కడ జరుగుతుందనే హోప్ మీద డెఫినెట్లీ అందరూ అక్కడ ఫోకస్ చేస్తున్నారు. కానీ మార్కెట్ వాల్యూలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ అక్కడ కూడా అదే రేట్ ఉంది, అదే ప్రైస్ నడుస్తుంది. బట్ ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ మనం అంటే చెప్పుకోవాలంటే నాట్ ఓన్లీ తెలంగాణ ఏడీపీ పబ్లిక్స్, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ నుంచి నేషనల్ వైడ్ నుంచి ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు. సెటిల్ అయ్యి ఇక్కడ అన్ని విధాలుగా వర్క్ చేస్తున్న వాళ్ళు, అన్ని విధాలుగా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఇక్కడ మార్కెట్ డౌన్ అవుతుందన్న మాట అయితే చెప్పుకోవడం వేస్ట్. అంటే అట్లాంటి జరగనేం జరగదు. మార్కెట్ ప్రైస్ ఎప్పుడు తగ్గదు. వన్స్ పెరిగిందంటే దానికంటే తక్కువ ఎవరు రాదు. ఎప్పుడు తగ్గుతుందంటే ఎమర్జెన్సీ పీక్స్లో ఉంది, వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటో ఎవరో ఒకరు ఇద్దరు వాళ్ళ అవసరానికి అమ్ముకోవడం తప్ప అదర్వైజ్ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ తగ్గదు, పర్సన్ యొక్క సేల్స్ మార్కెట్ వాల్యూ తగ్గదు. బట్ స్లో ఉంటుంది. నౌ డేస్లో ఏంటంటే అసలైన రీజన్ ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్స్ రావడం, కంటిన్యూస్లీ 6 months నుంచి ఎలక్షన్ కోడ్ ఉండడం, ప్లస్ సీజన్కి రెయిన్ అంటే యాక్చువల్గా పోయినసారి వర్షపాతమే తక్కువ అవ్వడం వల్ల రెండో సీజనే పండలేదు ఇక్కడ. మెయిన్గా అది కాన్సెప్ట్ని ఎవరు ఆలోచించట్లేదు. పొలిటికల్గా అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే రాజకీయాల గురించి రసవత్తరంగా ఇన్ని రోజుల నుంచి న్యూస్ వస్తుంది, కానీ బేసిక్గా ఇక్కడ ఎలా అయితే ఇన్కమ్ జనరేట్ చేయాలనో ఆ ఇన్కమ్ జనరేట్ అయ్యేదంతా కూడా వ్యవసాయం మీద వస్తుంది. నేచర్ నుంచి వచ్చే ఇన్కమ్ లేదు మనకు. ఎంతైనా ఆర్టిఫిషియల్ మనం సృష్టించే ఇన్కమ్ కంటే కూడా నేచర్ సృష్టించేది అంటే ఈ పంటల ద్వారా వచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువ హై ఉంటుంది మనకు. సో ఆ ఇన్కమ్ లేకపోవడం వల్లనే పబ్లిక్కి ఎవరి దగ్గర డబ్బులు లేవు, రొటేషన్ జరగలేదు. ఎవరి దగ్గర ఉందంటే బాగా హై అంటే టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళ దగ్గర, లేదంటే సమ్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ వీళ్ళ దగ్గర ఉంది తప్ప పబ్లిక్ 80% పబ్లిక్ కామన్ మ్యాన్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు.
సో వీళ్ళు పర్చేజ్లన్నీ చేసేటోళ్ళు. సో కాబట్టి ఇంత మార్కెట్ డౌన్ అవ్వడానికి రీజన్. ఇప్పుడు కానీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అండ్ అదే అక్కడ ఏమవుతుందంటే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, ఎట్ ఏ టైం ఎలక్షన్ వచ్చింది. ఎంపీ ఎలక్షన్స్ అండ్ లోక్సభ రాజ్యసభ అనేది రెండు ఒకటేసారి రావడం వల్ల వాళ్ళకి అక్కడ ప్రాబ్లం జరగలేదు. అంటే ఎలక్షన్ కోర్సు చాలా తక్కువ పీరియడ్లో వచ్చింది. అప్పటి వరకు వాళ్ళకు నార్మల్గానే 5 years నుంచే డౌన్ ఉంది వాళ్ళకి మార్కెట్. సడన్గా ఇప్పుడు మార్కెట్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇదైంది. ఇక్కడ ఇంకా సేమ్ ఫీలింగ్ తెలంగాణ గవర్నమెంట్లోకి ఇంకా రాలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కంటిన్యూస్ ఇదే పీరియడ్ వచ్చింది. మనకి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకొక 3-4 months మనకి ఇంకా ఇదే సేమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆఫ్టర్ దట్ చెప్పాలంటే మళ్ళీ ఏపీ కంటే కూడా ఇక్కడ ఇంకా మార్కెట్ పెరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని విధాలుగా చూస్తే మీరు ఏపీని తెలంగాణని కంపారిజన్ చేస్తే అక్కడున్న రోడ్లకి ఇక్కడున్న సిటీకి అక్కడున్న సిటీకి ఇక్కడ అన్ని విధాలుగా అన్ని డిస్ట్రిక్ట్ రోడ్స్ కానీ విలేజ్ రోడ్స్ కానీ అన్నీ హైలైట్ అయింది. అన్ని చోట్ల రేట్స్ పెరిగింది. ఇప్పుడు ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా 20 లక్షలు 30 లక్షల కంటే రేటు తక్కువ లేదు ఎకరానికి తెలంగాణలో. అక్కడ ఇప్పటికీ 5 lakhs 10 lakhs అలా ఉంది. అంటే సిటీ కాకుండా అవుట్స్కట్స్లలో ఇది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అక్కడ. కానీ సిటీలో ఇక్కడ 2 కోట్లు 3 కోట్లు ఎకరం ఉంటే చిన్న చిన్న డిస్ట్రిక్ట్లలో కూడా కోట్లలో ఉంది, అక్కడ కూడా కోట్లలోనే ఉంది, అక్కడ కూడా తక్కువ ఏం లేదు. సిటీస్లలో విలేజ్ టౌన్స్ అక్కడ మాత్రమే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంది. బట్ ఎంతైనా కానీ ఎంత డెవలప్ చేసినా హైదరాబాద్ తెలంగాణని ఏపీ ఓవర్టేక్ చేయడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్. దానికి చాలా టైం పడుతుంది. మేబీ చెప్పాలనుకుంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే అంత మార్కెట్ ప్రజెంట్ ఇక్కడ ఉంది, అన్ని విధాలుగా కంఫర్ట్ ఉంది, అన్ని విధాలుగా కంఫర్ట్ జోన్ ఇది. సో కాబట్టి ఇక్కడ మార్కెట్ రేటు తగ్గిపోతుంది అనేది మాత్రం అది ఊహలకే సంబంధించింది, అంతే తప్ప నిజాలనే ఏం కావు. మార్కెట్ నడుస్తూనే ఉంది, ఎక్కడ కూడా తక్కువేమీ లేదు. కొత్త ఆలోచనలు చేస్తున్నారు, కొత్త క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అన్ని చోట్ల లేఅవుట్లు ఫామ్ అవుతుంది. ఇంటర్నల్ రింగ్ రోడ్తో పాటు ఇప్పుడు అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది. అండ్ ఇప్పుడు కొత్త ఇండస్ట్రియల్స్ ఫామ్ చేయడం కోసం ఒక 9 districtని సెలెక్ట్ చేసుకొని సర్కిల్కి తెలంగాణ అంటే ఈ హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్లలో అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు. సో ఇలాంటి చాలా రకాల డెవలప్మెంట్స్ గురించి కూడా నడుస్తూ ఉందన్నమాట. సో నా ఉద్దేశం అయితే ఈ గవర్నమెంట్ ఇంకా బాగా చేస్తే ఆఫ్టర్ 6 months తర్వాత అయితే చాలా బాగా పీక్స్ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, ప్లస్ మార్కెట్ కూడా చాలా బాగుంటుంది.